హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి గ్రూప్ 4 మెయిన్ అప్డేట్స్. ఈరోజు నుంచి అంటే 19th రోజు నుంచి కాల్స్ వస్తాయంటండి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి. తర్వాత 19th నుంచి డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత ఆన్ కాల్లోనే జరుగుతుంది. తర్వాత 20th రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందంట. అలాగే 21st రోజు వెరిఫైడ్ సర్టిఫికేట్స్ విల్ బి సెండ్ టు ద డిస్టిక్ లెవెల్లో వెళ్ళిపోతాయి సర్టిఫికేట్స్ ఇవి. తర్వాత 22nd రోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీ అయ్యి హెడ్ ఆఫీస్కి రీచ్ అవుతుంది. సో ఈ బేస్లో కొంతమంది నిరుద్యోగ మిత్రులు కూడా నన్ను అడగడం జరిగింది. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మనం కేసు వేసుకునే అధికారం ఉందా లేదా, ఒకవేళ కేసు వేసే ఛాన్స్ పోతుందేమో సార్ అని చెప్పి కొంతమంది నిరుద్యోగ మిత్రులు కూడా భయపడుతున్నారు. ఈ విషయం మీద కొన్ని క్లారిఫికేషన్స్ ఇద్దామని వీడియో చేయడం జరుగుతుంది. ఫ్యాక్ట్లోకి వస్తే మనందరికీ చాలామందికి తెలుసు, ముంజా ప్రవీణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ చాలా ఎక్కువసార్లు వినిపించిన కేసు. ఎందుకంటే డౌన్ మెరిట్ లిస్ట్ కేసు ఇదే చాలా హైలైట్ అయిన కేసు అనమాట. ఈ కేసు బ్రీఫ్లోకి వస్తే తెలంగాణ ట్రాన్స్కో, తెలంగాణ టీఎస్ఎన్పిడిసిఎల్, అలాగే టీఎస్ఎస్బిడిసిఎల్, అలాగే టీఎస్ జెన్కోలో అన్ని కార్పొరేషన్లు కలిపి ఒకేసారి అసిస్టెంట్ ఇంజనీర్ కోసం జాబ్స్ కోసం సపరేట్గా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అది మనందరికి తెలిసిన విషయమే. అయితే ఈ నోటిఫికేషన్లో మెయిన్ క్లాజ్ ఏముంది అంటే, the advertisement provided that there will be no waiting list as per GO MS 81 General Administration dated 22nd 2nd 1997 అని ఉంది. అదే దీన్ని జీవో నెంబర్ 81 అని కూడా అంటాము. అయితే ఈ పాయింట్లో కొంతమంది నన్ను క్వశ్చన్స్ అడగడం జరిగింది. దీనికి ఆన్సరబుల్గా ఇది నేను చేస్తున్నాను వీడియో. అయితే ఫ్యాక్ట్స్కి వస్తే, కార్పొరేషన్లో మిగిలిపోయిన పోస్టులని మేము భర్తీ చేస్తామని చెప్పి కార్పొరేషన్స్ గవర్నమెంట్కి లెటర్ రాయగా 1st 6th 2016లో క్లారిఫికేషన్ కోసం గవర్నమెంట్ క్లారిఫైడ్ వాస్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. కార్పొరేషన్ వేర్ ఫ్రీ టు ఫిల్ అప్ ద లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ బై ఆపరేటింగ్ డౌన్ మెరిట్ లిస్ట్ ఫర్ ఈచ్ కేటగిరీ అని చెప్పి వాళ్ళ లెటర్లో కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కానీ ద ఛాలెంజ్ వాస్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ జివో ఎంఎస్ డేటెడ్ 22nd 2nd 1997 అని ఉంది. అయితే దీంట్లో ఏముంది అంటే, దేర్ వాస్ నో టు బీ వెయిటింగ్ లిస్ట్ అండ్ హెన్స్ దేర్ వాస్ నో క్వశ్చన్ ఆఫ్ ఆపరేటింగ్ మెరిట్ లిస్ట్ అని చెప్పి ఇది స్పష్టంగా చెప్తుంది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఈ కేసు అనేది ముందుకెళ్ళింది. ఒరిజినల్ రిట్ పిటిషన్ ఫైల్ అయింది. వేకెంట్లో ఉన్న వాటిని ఫిలప్ చేసి సీక్వెల్ సెలక్షన్ ప్రాసెస్ జరపాలని చెప్పి ఈ ముంజా ప్రవీణ్ కేసు అనేది ఫైల్ అయ్యడం జరిగింది. అలాగే కోర్ట్ was held the letter dated 1/6/2016 relaxation provision is contrary to the earlier notification, therefore quash and the same constitutional writ petition was allowed and writ petitions అని చెప్పి ఉంది. అంటే డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేస్తే నిరుద్యోగులకి కొంతమందికి ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పి కోర్టు కూడా అంగీకరించిన విషయం. అయితే ముఖ్యంగా జీవో నెంబర్ 81లో పారా నెంబర్ 8 and 9 బేస్డ్గానే వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు గవర్నమెంట్ తరఫున అడ్వకేట్స్. సో 8లో జీవో నెంబర్ 81 ఆఫ్ MOSలో పారా నెంబర్ 8లో ఏముందంటే, అకార్డింగ్ టు దీస్ రూల్స్ ఇన్ రిక్రూట్మెంట్ ఇయర్ అగైనెస్ట్ నెంబర్ ఆఫ్ నోటిఫైడ్ వేకెన్సీస్ సెలక్షన్స్ మే బీ ఓన్లీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ నోటిఫైడ్, దేర్ షెల్ బీ no waiting list. After issuing appointment order, if the candidate fails to join the duty within the stipulated period, the notified again in the next, the vacancy shall be notified in the next recruitment year. అంటే ఒకవేళ అపాయింట్మెంట్ ఆర్డర్ ఈ పారా నెంబర్ 8లో ఉంది, సెకండ్ లాస్ట్ నుంచి 5th లైన్లో ఉంది. ఇది అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని అతను జాయిన్ కాకపోతే అది క్యారీ ఫార్వర్డ్ అయ్యి నెక్స్ట్ నోటిఫికేషన్కి క్యారీ ఫార్వర్డ్ అయితే అని చెప్పి చెప్పాడు. కానీ అలాగే వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండదు అని చెప్పి పారా నెంబర్ 8లో కూడా ఫస్ట్ 4 లైన్స్లో చెప్పడం జరిగింది. అలాగే పారా నెంబర్ 9లో ఏముందంటే, ఇఫ్ ఎనీ డ్యూ టు రీప్లేస్మెంట్ అండ్ నాన్ జాయినింగ్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షల్ బీ నోటిఫైడ్ ఇన్ నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఇయర్ అని చెప్పి వచ్చింది. అయితే ఈ కేసులో కోర్టు ఏం చెప్పిందంటే, రీప్లేస్మెంట్ అండ్ నాన్ జాయినింగ్ అన్లెస్ అండ్ appointment letter is issued. There can be no replacement or non-joining unless appointment order letter is issued అని చెప్పి ఈ కోర్టు కూడా చెప్పడం జరిగింది. అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే కదా, మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తేనే కదా ఒక నిరుద్యోగికి మీరు ఆఫర్ చేసినట్టు. అతను జాయిన్ కాకపోతే అది అతన్ని ఇస్తాం అన్నట్టుగా ఈ పాయింట్లో ఉంది. అయితే ఈ కేసులో ముంజా ప్రవీణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసులో పారా నెంబర్ 15లో కరెక్ట్గా ఉంది. అకార్డింగ్ టు అస్ GOMS would come into operation only after appointment letters were issued, and therefore if a person who got one number of posts goes to one of the corporation is given appointment order letter, he may not to go
to other 3 corporation of the certificate does not mean that the first post in all corporation should be vacant live. అంటే ఒక అతనికి 3 జాబ్లు వచ్చినాయి అనుకోండి, అతను ఒక జాబే ఎంచుకుంటాడు, ఇంకా 2 జాబ్లు అతను వేకెంట్లో ఉంచాలని చెప్పి ఎక్కడా లేదని చెప్పి హానరబుల్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అలాగే ద హానరబుల్ సుప్రీంకోర్టు కూడా నోటెడ్ అండ్ ఎర్లియర్ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ నోట్ చేసి స్పష్టంగా క్లియర్ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్స్ వర్సెస్ బగ్గం దొరసానమ్మ అండ్ అనదర్ రిట్ పిటిషన్ నెంబర్ 24944 ఆఫ్ 2013. దాంట్లో కూడా సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ స్టార్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫైడ్ వేకెన్సీస్ అండ్ అటెండ్స్ ఫైనాలిటీ విత్ యాక్ట్ ఆఫ్ ఇష్యూయింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్. అంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయినట్టు, మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే అది ఫైనల్ అయినట్టు, లేకపోతే ఫైనల్ కానట్టు, ఇంకా ప్రాసెస్లోనే ఉంది అన్నట్టుగా హానరబుల్ సుప్రీంకోర్టు దీన్ని కన్సిడర్ చేసింది. అలాగే కన్క్లూజన్లోకి వస్తే జడ్జ్మెంట్స్ ఆఫ్ డివిజన్ బెంచ్ అండ్ లర్న్డ్ సింగిల్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ అండ్ కాన్సిక్వెంట్లీ డిస్మిస్ ద రిట్ పిటిషన్ అని చెప్పింది. కార్పొరేషన్ మే ఫిల్ అప్ ద పోస్ట్ యాజ్ పర్ డైరెక్టర్ ఇన్ ద లెటర్ డేటెడ్ 1/6/2016 ఇన్ ద లైట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. కరెక్ట్గా వినండి, ఇది ద లైట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ క్లాస్ 8 and 9 ఆఫ్ జీవో నెంబర్ 81 గివన్ బై అస్ అని ఉంది. ఇది వచ్చేసి 2017 ఆగస్ట్ 17 వచ్చిన జడ్జిమెంట్. ఇది ముంజా ప్రవీణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది మనం కరెక్ట్గా చూడొచ్చు కూడా. అయితే జీవో నెంబర్ 81ని ఇంటరప్ట్ చేస్తూ సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్స్ని కూడా ఇచ్చింది, అది మనందరికి తెలిసిన విషయమే. కానీ కొన్ని విషయాల్లో మరి గవర్నమెంట్ కూడా నిరుద్యోగుల పట్ల పెద్ద మనసు చేసుకొని మరి గ్రూప్ 4 బాధ్యతలకు కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే కొంతమంది అడిగారు కేసు వేయాలంటే ఎలా సార్ అని చెప్పి. మరి కేసు వేయాలంటే ఏం లేదు, ఫస్ట్ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ అవన్నీ నేను కొంతమందికి చెప్పాను. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇష్యూస్ ఎంతమందికి అయినాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ఎంతమంది అటెండ్ అయ్యారు, వాటి బేస్డ్ ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా కొంతమంది మిత్రులు నాకు ఫోన్ చేశారు, వాళ్ళకి కూడా ఫోన్ ద్వారా నేను తెలియజేశాను. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఇన్ కేస్ ఒకవేళ క్లియర్ చేయకపోతే కొంచెం లేట్ అయినా కూడా నేను చూసుకొని మెసేజ్ క్లియర్ చేస్తాను. సో ఈ జీవో నెంబర్ 81ని హానరబుల్ సుప్రీంకోర్టు 2017లోనే ఇంటరప్ట్ చేసింది, అలాగే 2022లో కూడా ఇంకొకసారి ఇంటరప్ట్ చేసింది. సో దీని బేస్డ్గా మనము గ్రూప్ 4లో మిగిలిన బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేది నిరుద్యోగుల హక్కుగా భావిస్తూ వాళ్ళకి బ్యాక్లాగ్